డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 వార్డు వాలంటీర్. నేను గత 2-3 రోజుల నుంచి ఏం జరుగుతుందంటే, ఒకవేళ మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టించకుండా కూడా మేము వార్డులోకి వెళ్తుంటే జనసేన టీడీపీ నాయకులు ఫోటోలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించడం వల్ల ఏమవుతుందంటే, ప్రజల్లో మేము ఏదో అన్యాయం చేసినట్టు ఉంటుంది. అలాగే మేము వాలంటీర్ వ్యవస్థ వచ్చిన కానీ 4.5 సంవత్సరాల నుంచి కరోనా టైంలో మేము ఎన్నో సేవలు అందించాం. ఈ సేవలు అందించినప్పుడు జనసేన టీడీపీ నాయకులు వచ్చి అప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకోలేదు, మీరు ఎందుకు చేస్తున్నారో, మేము ఉన్నాం కదా మేము చేస్తాను, అప్పుడు ఎందుకు రాలేదు, అప్పుడు అడ్డు రాలేదు కానీ ఇప్పుడు వచ్చి అడ్డు వచ్చి ఎలక్షన్ కూడా వచ్చింది, మీరు ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, డేటా బుక్ లో ఏం చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారు. అలా డేటా బుక్ లో మేము చేసే వాళ్ళం అయితే మేము ఎప్పుడూ ఏదో ఒకటి చేయగలమండి. కానీ మేము స్వచ్ఛందంగా ఈ 22 మంది మా వార్డులోనే 22 మంది మేము రిజైన్ లెటర్ మా పై అధికారులకు అందజేసి మేము స్వచ్ఛందంగా రిజైన్ లెటర్ ఇస్తున్నాము. అలాగే రేపు పొద్దు నుంచి ఒక్కొక్క వాలంటీర్ 50 ఇళ్ళే చేస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతి వాలంటీర్ కూడా వార్డు అంతా తిరుగుతాడు, ప్రతి ఇంటికి కూడా వెళ్తాడు. జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి పథకాలు ఒక అవ్వకి గానీ ఒక అమ్మకి గానీ ఏ పథకాలు ఉందో ప్రతిది కూడా మా దగ్గర ఉన్న ప్రూఫ్లతో చూపిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసేలా చేస్తాం, జగన్ గారిని గెలిపించుకుంటాం. అలాగే మా భీమవరంలో మా గన్ని శ్రీనివాస్ గారిని అధిక మెజార్టీతో గెలిపించడానికి వాలంటీర్లు అందరూ మేము అందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కరోనా టైంలో మేము ప్రాణాలు తెగించి ఉద్యోగ విధులు నిర్వహించాం. ఆ టైంలో మాకు కూడా కరోనా వచ్చి చాలా సీరియస్ అయింది. కానీ అప్పుడు మేము డ్యూటీలు చేసినప్పుడు ఏ నాయకుడు, జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఒక శానిటైజర్ డబ్బా ఇచ్చే కూడా ఎవరు ఇవ్వలేదు మాకు. కానీ ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తుంటే ఎందుకు చేస్తున్నారంటే ఫోటోలు తీసి పై అధికారులకు అందిస్తామని బెదిరిస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా మేము ఈ రోజు రిజైన్ లెటర్ ఇస్తాము. రేపు పొద్దు నుంచి వార్డు మొత్తం తిరుగుతాము, ప్రతి ఇంటికి వెళ్తాము. జగన్ గారి చేసిన ఆ ప్రతి పనిని కూడా వివరించి ప్రూఫ్లతో సహా వాళ్ళ ఇంటికి ఎంత వచ్చిందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా చూసుకోమంటాము. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసేలా చూస్తాము. భీమవరంలో గన్ని శ్రీనివాస్ గారిని అధిక మెజారిటీతో గెలిపించడానికి మేము 22 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు, పట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది అమలు చేసి తీరేవాడు, మాటిస్తే మడమ తిప్పనవాడు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ఎటువంటి సేవలు అందించారంటే అది అనితర సాధ్యమైన సేవలు. నిజంగా సేవాభావంతో చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని ముందుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా మాట్లాడారు. తట్టుకోలేక ఉడుకుమొత్తానంతో మాట్లాడారులే అని చెప్పి విమర్శకి ప్రతి విమర్శ కింద మేము తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని మేము ఆలోచించాలా. చంద్రబాబు నాయుడికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్, అలాగే ఎవరు పార్టీ రామయ్య, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒకళ్ళు ఫిర్యాదు చేయడం, హైకోర్టుకి ఒకళ్ళు వెళ్ళడం ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థని తీసివేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఎట్టగలిగాలో అనుకున్నది సాధించగలిగారు. నిజంగా గతంలో వాలంటీర్స్ గురించి ఎంత దారుణంగా మాట్లాడారంటే, వాలంటీర్స్ అందరూ కూడా ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారని, ఏదైతే మగవాళ్ళు లేని సమయంలో ఇంటికెళ్ళి ఆడవాళ్ళతోటి మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పి, అలాగే వాలంటీర్లు సేవాభావంతో చేస్తున్న సేవను గుర్తించకుండా వాళ్ళ మీద ఎటువంటి నింద లేశారంటే దారుణంగా. మనిషి జన్మ ఎత్తినోడు ఎవడో కూడా అటువంటి నిందలేయరు. నిజంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈ జనసేన వాళ్ళు కూడా కోవిడ్ టైంలో ఎవడ ఇంట్లో అన్న తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి కోవిడ్ టెస్టులు చేయించి వాళ్ళు చేసిన సేవల్ని మర్చిపోయిన దుర్మార్గులు వాళ్ళు. ఒక మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు కాదు. వాళ్ళు వాలంటీర్ల గురించి అంతలా నీచంగా మాట్లాడటమే కాకుండా ఇవాళ వాలంటీర్లందరినీ కూడా కోర్టుకి వెళ్ళి వాళ్ళ నిలుపుదల చేసి వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ అవి కానీ మొత్తం తీసుకుని మొత్తంగా వాళ్ళు ఇవాళ 1వ తారీఖు వచ్చింది. నిజంగా ఇవాళ 1వ తారీఖుని తెల్లవారగట్ల వాలంటీర్ వస్తుంది, నాకు పెన్షన్ ఇస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో ఇవాళ పేదల ఆశల మీద, అవ్వాతాతల ఆశల మీద ఇవాళ గొడ్డల వేటు లాంటిది వేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు నిమ్మగడ్డ రమేష్ నాయుడు ద్వారా, వర్ల రామయ్య ద్వారా ఒక గొడ్డల వేటు. ఎందుకు వాలంటీర్ స్వచ్ఛందంగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ తేడా అప్లికేషన్ పూర్తి చేయించి సచివాలయంలో సబ్మిట్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా, ఇల్లు స్థలం లేకపోతే ఇల్లు స్థలం ఇప్పించింది వాలంటీర్లు, పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇప్పించింది వాలంటీర్లు, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించింది వాలంటీర్లు. ఇలాగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కక్షగట్టి నీచమైన మాటలు మాట్లాడటమే కాకుండా
ఆఖరికి వాళ్ళ వెళ్ళి కోర్టులకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం అంటే ప్రజలకి అందే సహాయాన్ని అడ్డుకోవడమే ఇది. ఇటువంటి దారుణమైన చర్యని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మీ నాయకులు చేసిన తప్పుని మీరు సమర్థించకండి. మనసుంటే కనుక గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. నిజంగా కోవిడ్ టైంలో ఎటువంటి సేవలు చేశారు? మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరికన్నా కనుక జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఉంటే కనుక మీకు కోవిడ్ పరీక్షలు చేయించి మిమ్మల్ని కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళి మీకు అవసరమైతే ఎక్కడన్నా వైద్యం చేయించడానికి ఎంత సహాయం చేశారన్నది ఆ సహాయాన్ని మర్చిపోతే కనుక ఒక్కసారి గుర్తు చేసుకోండి. మర్చిపోయి ఉండరు కానీ గుర్తునా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వాలంటీర్లకి అందరికీ కూడా ఇవాళ మనం మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చింది. ప్రజలందరూ కూడా వాలంటీర్లకి అందరికీ కూడా మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, రేపు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కూటమి ఉందో కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారని చెప్పి, ఓటమి గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావు, ఆ 2-3లో 3 పోతుంది, 2 సీట్లకే పరిమితం చేస్తారని చెప్పి గట్టిగా బలంగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మాది భీమవరం 39వ వార్డు నుంచి మేము వాలంటీర్లుగా చేస్తున్నామండి. మా వార్డులో 22 మంది వాలంటీర్లు అండి. మేము ఈ రోజున స్వచ్ఛందంగా 22 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాము. కేవలం దేని గురించి అంటే, ఈ రోజున ఎలక్షన్స్ పరంగా మేము గడిచిన 4.5 సంవత్సరాలు కూడా ఎన్నో పథకాలను జగన్ గారు ప్రవేశపెట్ట ఎన్నో పథకాలను ఆయన చేసిన మంచిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము. ఈ రోజున మేము ఆ విషయాలను నలుగురికి చెప్పడానికి లేదండి. మేము ఏదన్నా పని మీద మేము క్లస్టర్లోకి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్ తీసి మేము పైకి అప్లోడ్ చేస్తామని అయ్యని జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతగానో మనం బెదిరిస్తున్నారు. కావున మేము ఈ రోజున మేము స్వచ్ఛందంగా 22 మంది కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధమయ్యామండి. ఈ రోజు రాజీనామా లేఖ కూడా రాసి మేము అధికారులకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇప్పుడు ఈ రాజీనామా చేశాక మేము స్వచ్ఛందంగా మేము హృదయపూర్వకంగా మేము జనాల్లోకి వెళ్తాము. జగన్ గారి గురించి మేము చెప్తాము. ఆయన మళ్ళీ సీఎం గా గెలిపించుకుంటాము. అదే విధంగా భీమవరం పట్టణంలో కూడా గన్సిన్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామండి. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.